బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? మరీ ముఖ్యంగా ఈ మంత్ ఎండ్లో బయటికి ఉన్న ట్రిప్లు ప్లాన్ చేసుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? అయితే ఒక్కసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ని చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత బయటికి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన జారీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ. మరి ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతోంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందా, ఏ తీవ్రతతో ఉండే అవకాశం ఉంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎటువైపు కదులుతోంది, ఎటువైపు వచ్చే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద దీని ఇంపాక్ట్ ఉండబోతోంది అనేది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందో అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒకసారి మ్యాప్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో మ్యాప్ కి సంబంధించి ఒక్కసారి నేను కాస్త జూమ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, ఇదిగోండి అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొదలుపెట్టి ఇటు శ్రీలంక వరకు మీరు చూసుకుంటే కనుక ఇంపాక్ట్ ఇక్కడ ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కాస్త ఇది కాస్త అల్పపీడనంగా తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఏ తీవ్రత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి చూసుకొని ఇటు శ్రీలంక వరకు కూడా ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడి ఇటు వాయుగుండంగా మారి ఇటు ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఇక్కడ ఇంకా ఉంది, దాని తీవ్రత అనేది ఇంకా అంతవరకు మనకి ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ అంత లేదని చెప్పుకోవాలి. కానీ మరో వారం రోజుల్లో దీని ప్రభావం మనకు ఉండే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ నేను ఒకసారి డేట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో 26, 27 తారీఖులకి సంబంధించి మీరు చూడొచ్చు. 26, 27 ఇక్కడ అంటే ఇంకొక 5-6 రోజుల్లో మనకు ఆ ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఏ ప్రాంతాల మీద సినారియో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక ముందుగా ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంకి ఎటువంటి ఇంపాక్ట్ కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికైతే మాత్రం ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంకి సంబంధించి ఇంపాక్ట్ పెద్దగా కనిపించట్లేదు. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి మీరు చూసుకుంటే ఇటు ప్రకాశంకి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు నెల్లూరుకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఒకసారి నేను ఇంకా పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ గమనిస్తే కనుక నెల్లూరుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అని చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం అలాగే ప్రకాశానికి సంబంధించి చూసుకుంటే హెవీ రెయిన్ఫాల్ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇంతవరకు మనం కొద్ది రోజుల క్రితం చూసుకున్నాం ఎల్లో అలర్ట్ వరకు ఇచ్చిన పరిస్థితి ఉంది తప్ప ఆరెంజ్ అలర్ట్ అనేది పెద్దగా అంతగా ఇవ్వని పరిస్థితి అనేది చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఈ వాతావరణ మార్పులకు సంబంధించి అంటే వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. అంటే 21వ తారీఖున అంటే ఈరోజు ఆవర్తనంగా ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో. ఆ తర్వాత ఇది 23 అల్పపీడనంగా, ఆ తర్వాత 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది, బలపడే అవకాశం ఉంది. దాని తీవ్రతతో 26 నుంచి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే. ఈ నేపథ్యంలోని ఇటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు వీటి మీద ప్రభావం కనిపిస్తోంది. ఇటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు చూస్తే ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు అన్నమయ్య డిస్ట్రిక్ట్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. తిరుపతికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే చిత్తూరుకి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 3 జిల్లాల మీద ప్రధానంగా ఎల్లో అలర్ట్ సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఒక జిల్లా ఇప్పటికే తిరుపతికి సంబంధించి మాట్లాడుకున్నాం. తిరుపతితో పాటు నెల్లూరు, తిరుపతి నెల్లూరు ఈ 2 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. సో ఇప్పటికే ప్రభావం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మాత్రం నార్మల్గానే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు. ఇదిగో చూస్తే కనుక ఇదిగో ప్రస్తుతానికైతే మాత్రం సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది మనకి. ఈ నేపథ్యంలో నేను ప్లే చేస్తున్నాను. ఎలా మారే అవకాశం ఉంది ఇదిగో ఆ ఇంపాక్ట్ చాలా మెల్లిగా అయితే మాత్రం కలుగుతుంది. ఎందుకంటే ఆవర్తనంగా ఉంది. ఆ ఆవర్తనం కాస్త
అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడిన ఈ ఆవర్తనం అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఇటు మెల్లిగా ఆంధ్రప్రదేశ్ మీద మనకు కనిపించే అవకాశం కనిపిస్తోంది. సో ఇలా దాదాపుగా 22 కూడా నార్మల్గానే ఉంటుంది. దీని ప్రభావం మనకి మ్యాక్సిమం 23 నుంచి ప్రారంభమైన తర్వాత 25 నాటికి కాస్త పీక్స్కి చేరుకునే అవకాశం ఉంది. 26, 27 నుంచి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇంపాక్ట్ అనేది మీరు చూడొచ్చు. సో 22 వరకు కూడా మనకి ఎక్కడ ఆ సిచ్యువేషన్ అనేది పెద్దగా ఉండదనే చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత చూస్తే 23 నుంచి కాస్త ఇంపాక్ట్ ఇటు చెన్నై తీరాన్ని అలాగే చెన్నైకి సంబంధించి కావచ్చు, చెన్నై తీరాన్ని తాకబోతుంది. ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ మనకి కంటిన్యూ కాబోతుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి నేను స్కైమెట్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాస్త ఆథెంటిక్గా భావించడం జరుగుతూ ఉంటుంది స్కైమెట్ రిపోర్ట్ని. ఈ నేపథ్యంలో స్కైమెట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఇది 21కి సంబంధించి స్కైమెట్ ఏం చెబుతుంది అనేది. ఆ తర్వాత 22 కూడా కాస్త క్లియర్ స్కై ఉంది. ఆ తర్వాత 23కి సంబంధించి కూడా క్లియర్ స్కై చెప్తోంది. కానీ 24, 25 ఇదిగో 25 నుంచి మీరు చూస్తే కనుక రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది. 26కి సంబంధించి చూస్తే ఇదిగో 26వ తారీఖున ఇటు తమిళనాడు మీద ఇంపాక్ట్, తమిళనాడు తెలంగాణ మీద కాస్త తక్కువ ఉందనే చెప్పుకోవాలి. రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. కానీ తెలంగాణకు శ్రీలంకతో పాటు తమిళనాడు మీద కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. దాంతోపాటు కర్ణాటకకు సంబంధించి కూడా కాస్త ఇంపాక్ట్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత అంటే 27వ తారీఖున మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయిలో దీని ప్రభావం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు 20 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు చూస్తే కనుక రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఆ ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. దాంతోపాటు 28వ తారీఖున రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కొన్ని ప్రాంతాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాస్త తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇంపాక్ట్ ఉన్న చోట దాదాపుగా 20 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే 29న ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తోంది. అంటే దాదాపుగా 10 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ చోట్ల మాత్రమే ఎల్లో కలర్ మనకు కనిపిస్తుంది. అంటే 20 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే 30వ తారీఖుని గమనిస్తే సిచ్యువేషన్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. కాస్త మొత్తంగా అయితే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా 10 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత డిసెంబర్ 1కి సంబంధించుకుని ఇంపాక్ట్ కొనసాగే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం రాబోయే 10 రోజుల పాటు వాతావరణ శాఖ కొన్ని కీలక సూచనలు కావచ్చు, కీలక హెచ్చరికలు కావచ్చు జారీ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బంగాళాఖాతంలో ఇక్కడ ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. బలపడితే కనుక సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తుంది. సో మీరు కూడా ఈ అలర్ట్స్కి తగినట్టుగా వెళితే కనుక ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు చాలా మినిమైజ్ చేయొచ్చు, ఇష్యూస్ని మినిమైజ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం మీకేమనిపిస్తోంది వర్ష సూచనకు సంబంధించి? ఆ వర్ష సూచన వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. గత కొద్ది రోజుల క్రితం వర్ష సూచన జారీ చేసింది. ఇప్పుడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే కాస్త చలికాలం కంటే కాస్త టూర్స్ ప్లాన్ చేసుకునే అవకాశాలు చాలామంది వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఈ 10 రోజులకు సంబంధించి కాస్త ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. మరి ముఖ్యంగా అన్ని ప్రాంతాల మీద కాదు, కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఎందుకంటే ఇటు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 10 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ మరికొన్ని చోట్ల 20 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా ఏం జరగబోతోంది? బలపడుతుందా, బలహీనపడుతుందా? చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బలపడితే కనుక ఇంత తుపానుగా మారే అవకాశం ఉంటుంది. బలహీనపడితే కనుక వాయుగుండంగా మారింది, కాస్త అల్పపీడనంగా, తర్వాత మళ్ళీ ద్రోణిగా ఆవర్తనంగానో లేకపోతే నార్మల్గా మారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఏం జరగబోతోంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది ఆర్టీవీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.